అందరికీ జైభీములు. నా పేరు కాండ్రేకల నరసింహం. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. గంటిపెదపూడి గ్రామానికి సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే రేపు రాబోయే 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ యొక్క బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక డిమాండ్స్ అయితే పెట్టారు. అయితే అదే రోజు పెట్టడం గల కారణం ఏంటంటే జ్యోతిరావు పూలే గారు ఆయన ఈ యొక్క సమాజం కోసం, బీసీ సమాజం కోసం ఎక్కువ పోరాటం చేశారు. ఆయన ఏమన్నారంటే విద్య లేనందువలన జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞానం లేకపోవడం వలన వివేకం లేకుండా పోయింది, వివేకం లేకపోవడం వలన ఈ యొక్క ఐక్యత లేకపోయింది, ఐక్యత లేనందువల్ల మనం సమాజంలో ఎదగలేకపోతున్నాం. కాబట్టి అన్నిటికీ కారణం అవిద్య కారణం. కాబట్టి అందరూ కూడా విద్యను అభ్యసించాలని చెప్పి ముందుగా తన భార్యకి విద్య నేర్పించి అక్కడ 1848లో బ్రిటిష్ వారి సహకారంతో కొన్ని స్కూళ్లను ఈ యొక్క నిమ్మన జాతీయులకు అందరికీ కూడా చెప్పించడం జరిగింది. అయితే సావిత్రిబాయి పూలే గారు చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే బ్రాహ్మణిజం వాళ్ళు ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పడానికి వెళ్తుంటే వెళ్ళేటప్పుడు ఆమె మీద పేడ కల్లాపి చల్లడం, బురద నీళ్ళు చల్లడం జరిగేది. అప్పుడు ఆవిడ తర్వాత బ్యాగ్లో డైలో చీర కట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత బురద చీర ఇప్పేసి వేరే చీర కట్టుకుని అక్కడ పిల్లల పాఠం చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లనే కొంత ఇప్పుడైనా మన సమాజానికి చాలా మట్టుకి విద్య నేర్చుకోవడం జరిగింది. అయితే బ్రాహ్మణిజం ప్రకారంగా శూద్రులు ఎవరు చదవడానికి వీల్లేదు. శూద్రులు అంటే స్త్రీలు కూడా వస్తారు. ఈ యొక్క బ్రాహ్మణుల యొక్క భార్యలు కానీ, క్షత్రియుల యొక్క స్త్రీలు కూడా వాళ్ళు కూడా చదవకూడదు. ఇటువంటి దాన్ని ఈ యొక్క మూఢాచారం అని చెప్పి దాన్ని ఖండించి సావిత్రిబాయి పూలే గారు అయితే, జ్యోతిబా పూలే గారు అయితే ఈ యొక్క అందరూ చదవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయనను ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అందరూ కూడా చదవాలని చెప్పి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి బీసీలకేంటి, ఎస్సీలకేంటి అని రిజర్వేషన్ ద్వారా విద్యను అంటే విద్యా వైద్యం ఖచ్చితంగా అందరికి అందాలని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కపట ప్రభుత్వాలు చాలా మటుకి ఈ యొక్క ఆయన పెట్టినటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ అమలు జరపడం మానేసి మభ్యపెట్టి మధ్య చేసి మారేడుగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ అంటే ఆయన చెప్పింది ఏంటంటే మనం అందరం కూడా మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడి ఈ రాజ్యాన్ని ఏలాలి, ఈ దేశాన్ని ఏలాలని చెప్పారు. కానీ ఇందులో ఉన్నటువంటి బీసీ సంఘాలు అవ్వచ్చు, ఎస్సీ సంఘాల్లో ఉన్న కొంతమంది చెంచాలు ఏంటంటే నాయకులకి వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడి వాళ్ళ వ్యక్తిగతంగా ఎదగడం కోసమే సంఘాలు పెట్టి వీళ్ళు ఈ యొక్క ఎస్సీ బీసీలు అందరినీ ఐక్యంగా ఉండకుండా విచ్ఛిన్నం చేసి రాజ్యాధికారాన్ని తక్కువ జనాభా కలిగినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్లకే దారాదత్వం చేస్తున్నారు. కాబట్టి ఇక మీద బీసీలు తెలుసుకున్నారు. ఈ బీసీలు ఖచ్చితంగా అందరూ ఏకమైతే 85% ఉన్నాం. ఈ 85% కనుక చేసినట్టయితే ఈ కమ్మ రెడ్లకు, ఈ యొక్క చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్లకు వాళ్ళ సామాజిక వర్గానికి మేమే సీట్లు ఇవ్వగలం. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో జరుగుతుంది. కానీ ఈ రామచంద్ర యాదవ్ గారికి మేమైతే ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఉన్నాను నేను. కానీ ఖచ్చితంగా ఆయన చేసే ఈ ఉద్యమానికి, ఈ ఆమర నిరాహార దీక్షకు ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. అది సక్సెస్ అవ్వాలని ఈ యొక్క గవర్నమెంట్ తెలుసుకుని ఈ యొక్క డిమాండ్స్ అంగీకరిస్తే ఓకే, అంగీకరించకపోతే మాత్రం ఉద్యమం తీవ్రతరంగా ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.